Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. I have told you, I am with you. Do not be afraid. The book of Isaiah chapter 41 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా మనందరితోనూ ఇశ్రాయేలీయుల జనాంగమంతటితోనూ తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని యెషయా ప్రవక్తతో దేవుడు ప్రత్యక్షమై తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల జనాంగమును భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, యెషయా గారు దేవుని యొక్క సువార్త నిమిత్తము ఆయా దేశాల నిమిత్తం ప్రయాణం అవుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నీకు సహాయకుడైనటువంటి దేవుడని నేను నీతో చెప్పి ఉన్నాను కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు మనతో కూడా అనేక సందర్భాలలో తెలియజేస్తాడు. యెషయాతో మాట్లాడిన దేవుడు ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. వాక్యం ద్వారాను మనం బైబిల్ చదువుకున్న సమయంలో దేవుడు పలు విధాలుగా మనతో అర్థవంతం అయ్యేలా దేవుడు ప్రత్యక్షమయ్యే విధంగా మాట్లాడతాడని దేవుని యొక్క మాట స్పష్టమైన. చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నీతో చెప్పుచున్నాను కదా. అయితే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనకు తోడై ఉన్న దేవుడు. భయపడకూడదు. మన యొక్క ప్రయాణాల్లో ఏదైనా సమస్యల నిమిత్తం కుటుంబంలో కానీ ఈ లోకంతో చూసుకుంటే ఏదైనా సమస్యలు వస్తూ ఉంటే మనం అటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. కనుకనే దేవుని యొక్క మాటలను మనం అనునిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచయం నిమిత్తం మనము ఓర్పుని సహనము కలిగి దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినే జ్ఞానం మనం పొందుకోవాలి. యెషయా గారు కూడా దేవుని యొక్క వాక్యమును దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొని అనుసరించి నడుచుకున్నాడండి. అంతటి గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఈనాడు గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. చూడండి, యెషయా గారు పొందుకున్న అభిషేకం మనం కూడా పొందుకోగలం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు, ఆపత్కాలంలో దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఇంకా నీవు నేను మనం భయపడకూడదు. మనకు తోడుగా ఉన్నాడని, దేవుడు మనతో మాట్లాడాడని మనం విశ్వసించాలి. నువ్వు ఒంటరిగా ఉన్నావా, ఏదైనా సమస్య నిమిత్తం చింతిస్తున్నావా, అయితే దేవుడు నీతోనే తెలియజేస్తాడు. కనుక నీవు భయపడవద్దు. నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రయాణాల్లోనూ నీ ఉద్యోగం చేసే దగ్గర తోడుగా ఉంటాడు. కనుక ఈ వాక్యం నిమిత్తం మనమందరము ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్కును దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా నాన్న, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారితో మాట్లాడారు. అదే రీతిగా మాతో కూడా తెలియజేశారు ప్రవ్వా. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కానీ ప్రవ్వా, నీ మాట యందు విశ్వాసం ఉంచి నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీరు మాకు తోడై ఉండండి. మీ యొక్క కాపుదల మేము భయపడుతున్న సమయంలో మాకు మీ యొక్క ధైర్యమును దయచేయండి, జ్ఞానమును, బలహీనతలో ఉన్న వారికి బలమును దయచేయమని కోరుతూ ఇవే మాకు తండ్రి అయి ఉండమని, ప్రతి విషయములోనూ మమ్మలను మేము సరిచేసుకొని నీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా ఉంచమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.